ఓం నమః శివాయ. నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, నూతనంగా గృహం నిర్మించుకోవాలి అనుకుంటున్న వారికి, అలాగే అద్దె ఇంట్లో ఉండబడిన వారికి, సొంత గృహం కలిగిన వారికి, నిత్యము ఐశ్వర్యాన్ని ఆనందాన్ని, విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వివాహం కాని వారి వివాహము, ఐశ్వర్య శ్రీ సంపదలను ప్రసాదించాలని కాళభైరవ గృహవాస్తు కార్యక్రమానికి స్వాగతం. వృషభ రాశి వారికి ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం అవ్వట్లేదా? ఇల్లు చాలా బాగుంది, ఇంట్లో స్వల్పమైనటువంటి దోషాలు ఉండినను ఎందుకు అవ్వట్లేదని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. వారందరూ కూడా వివాహం అవ్వడానికి గృహంలో ఒక చిన్న రెమెడీని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే వారికి వద్దన్నా వివాహం అవుతుందని చెప్పి గమనించాలి. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. ఎందుకనగా రాశాధిపతి శుక్రుడే కలత్రతకారకుడు, వివాహకారకుడు. కనుక వీరు తప్పక గృహంలో అంటే ఇటు ఈశాన్యం కాకుండా ఆగ్నేయం కాకుండా ఒక కుండీలో మామిడి మొక్కను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు లేక శుక్రవారం పూట తెలుపు వస్త్రాలు ధరింపచేసి ఓం కళ్యాణ శుక్రదేవాయ నమః, ఓం కళ్యాణ శుక్రదేవాయ నమః, ఓం కళ్యాణ శుక్రదేవాయ నమః అనే మంత్రాన్ని ఒక 108 సార్లు ఉచ్చరింపచేసి ఆ యొక్క పాలను ఆ మామిడి చిన్న మొక్కకు పోసి తల్లిదండ్రులకు తీర్థంగా ఇచ్చి మీరు తీర్థంగా స్వీకరించగలిగినట్లయితే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమంగళమైన ఆశీస్సుల చేత, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల చేత ఆ యొక్క వృషభ రాశి వారికి శీఘ్రమేవ వివాహం కలుగుతుంది. అందులో ఏమాత్రము సందేహమే లేదు. కనుక ఈ వృషభ రాశి జాతకులకు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సంపూర్ణ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, ఏ టెక్నాలజీ లాంటి అత్యున్నతమైన కోర్సులు నేర్చుకున్న వారికి వివాహం కాకపోతే ఇంట్లో ఏం చేస్తామంటే వీరి యొక్క పూజా మందిరంలో ఒక దేవేంద్రుడిని అంటే వివాహకాల సమయంలో ఒక కళ్యాణ తిలకాన్ని దిద్దుతారు. ఆ కళ్యాణ తిలకం అమ్మవారినే వివాహకాల కళ్యాణము అంటారు. ఆ అమ్మవారి కళ్యాణి మాత అంటారు. ఆ కళ్యాణి మాత ఎవరయ్యా అంటే దేవేంద్రుడి యొక్క భార్య. ఈ మంత్రం ఉంటుంది. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం ఐశ్వర్యం భోగభాగ్యం దేహిమే కురు కళ్యాణి శీఘ్రం మే దేవి సర్వదే అనే మంత్రాన్ని ప్రతి శుక్రవారం పూట 27 సార్లు ఈ యొక్క కళ్యాణి ఇంద్రుడి దగ్గర ఉచ్చరింపచేసి లలాటం పైన బొట్టు పెట్టుకున్నట్లయితే వద్దన్నా వివాహం అవుతుంది. కనుక వృషభ రాశి జాతకులకు జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు.